నేడు ప్రతి ప్రభుదేనా మన దగ్గరకు వస్తున్నటువంటి రొట్టెను విరుస్తున్నామంటే, ఒకే పాత్రలోది విరుస్తున్నామంటే ఆ మధ్యలో భేద తారతమ్యాలు లేదని ప్రతి వారం చెప్పటమే కదా. ఒకే పాత్రలో భోజనం ఎందుకు? ఒకే తండ్రి బిడ్డలము, ఒకే రక్తం చేత కడగబడినటువంటి జనం వారానికి ఒక్క మరి జరిగించేది అదే. మనకు తెలుసో తెలియక ఏది చేస్తున్నాం అనుకుంటున్నారేమో. జాతి భేదము మా మధ్య లేదు, ఒకే పాత్రలోది మేము పంచుకుంటున్నాం. ప్రభువైన యేసు చనిపోతే ఏం జరిగింది? కలువరి శిలువలో వేలాడి తీయబడినటువంటి ప్రభువైన యేసు తన సమయం ఆసన్నమైనప్పుడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు కదా, ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో తన ప్రాణమును తన తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్న తర్వాత భూమి మీద ఏమి సంభవించిందో చదువుతాం. ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు సంభవించాయో. శిలువ శక్తి ఒకనాడు చాటబడింది. శిలువ శక్తి దాంట్లో సంభవించినటువంటి మొట్టమొదటిగా 51వ అధ్యాయంలో ఏమేమి సంభవించాయి? నెంబర్ 1, దేవాలయపు తెర చినిగిందంట. వీళ్ళున్న స్థలం ఎక్కడ? దేవాలయం ఎక్కడ? వీళ్ళున్న స్థలం ఏమో గొల్గోతా ప్రాంతంలో ఉన్నారు, ఊరు బయట కొండ ప్రాంతాల్లో. అందరికీ కనిపించేలాగా ఎత్తైనటువంటి స్థలానికి తీసుకెళ్ళి ప్రభువైన యేసుని సిలువ వేస్తుంటే దేవాలయం ఎక్కడుంది? యెరూషలేము పట్టణంలో ఉంది. యెరూషలేము యొక్క భూభాగంలో సొలొమోను ఎక్కడైతే దానికి పునాదులు వేశాడో ఆ స్థలంలో నిలపబడినటువంటి దేవాలయం అయితే, యెరూషలేము ప్రాంతానికి ఈ గొల్గోతా ప్రాంతానికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఆయన ప్రాణం విడిచేస్తే అదే సమయానికి సాయంత్రం పూట నైవేద్యాలు అర్పించేటువంటి సమయం అది. ఉదయ సాయంత్రాల్లో దేవుని సమ్ముఖంలో నైవేద్యములు కానీ బలులు కానీ అర్పించవలసినటువంటి బలులు ఉంటాయి దేవాలయం కట్టబడినటువంటి సమయంలో. ఉదయము సాయంత్రము ఏ సమయానికి ఆ సమయమునగా బలులు అర్పించవలసినటువంటి సమయం ఉంటుంది. ఆ సమయానికి వెళ్ళి నైవేద్యం కానీ బలులు కానీ అర్పించవలసినటువంటి స్థలంలో దేవాలయంలో యాజకులు పనిచేస్తుండగా నడికి దేవాలయం 2గా చీలిందంట. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో తెర చెరగటానికి కారణాలు ఏంటి? ప్రభావం అది, ప్రభువైన యేసు యొక్క మరణ ప్రభావం అది. మొట్టమొదటి కొట్టిందంట షాక్. ఎక్కడికి? దేవాలయంలో. ఆయన ఉన్న స్థలం ఒకసాట, ఇటు చినిగేది ఒకసాట. ఏం చూపించబోతున్నాడు దేవుడు మానవ జాతికి? ఏమి వినిపించబోతున్నాడు? సాయంత్రం పూట నైవేద్యము కానీ బలులు కానీ అర్పించడానికి యాజకులు వెళ్ళి తమ యాజక కార్యక్రమాలు చేసుకుంటుంటే నిలువెత్తుగా 2గా చినిగిపోయాయి. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, సంవత్సరానికి ఒక్క మారే అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి రావాలి యాజకుడు. ఈరోజు లోపల ఎలాగుంది తీసి చూడటానికి కుదరదు. తెర ఉంటుంది కదా, ఈరోజు లోపల ఎలాగుందని ఎటు తీసి చూడటానికి కుదరదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో తమ కన్నులతో నేరుగా అతి పరిశుద్ధ స్థలాన్ని చూసేలాగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. 9వ అధ్యాయం 7వ వచనంలో, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. సంవత్సరానికి ఒకే ఒక్కసారి పర్మిషన్. ఎన్నిసార్లు వెళ్ళటానికి ఉంది అతి పరిశుద్ధ స్థలంలోనికి? ఒకే ఒక్కసారి వెళ్ళటానికి ఉంది. ఆ రోజు మాత్రమే వెళ్ళాలి. ఆ రోజు మాత్రమే దానిలో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటి విషయంలో ప్రధాన యాజకుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాల్సి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యాజకులందరూ వెళ్ళటానికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే ఒక్కడే వెళ్ళి యాజక క్రమం అంతా జరిగించుకొని మరలా బయటకు వచ్చేస్తాడు. యాజక క్రమం అంతా జరిగించుకొని బయటకు వచ్చేస్తాడు. సంవత్సరానికి ఒక్కమారు జరిగే పని అది. కానీ ఆ రోజున జరిగింది ఏంటంటే, దేవాలయపు తెర 2గా చీలితే ఇప్పుడు యాజకులందరూ లోపల జరుగుతున్నటువంటి, లోపల ఏమున్నాయో చూసేటువంటి భాగ్యం ప్రసాదించారు.
ఏం చాటబడిందంటే మొట్టమొదటిగా అతి పరిశుద్ధ స్థలానికి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కాదు, క్రీస్తు ప్రభు శిలువలో వేలాడదీయబడిన దాన్ని బట్టి, చనిపోయిన దాన్ని బట్టి, తన శరీరం అనేటువంటి తెర ద్వారా దేవుని సమీపించడానికి రాజమార్గం వేశాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక. శిలువ శక్తి దేవుని సమీపించటానికి మార్గం వేసింది. అది ధైర్యంగా ప్రవేశించడానికి. అంతకుముందు ఎవడు ధైర్యం చేసేవాడు కాదన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 18వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. హెబ్రీ 10వ అధ్యాయం 18వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిందియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. ఒకనాడు ధైర్యం లేదా? ప్రధాన యాజకుడికే ధైర్యం లేదు లోపలికి వెళ్ళాలంటే. ఒకనాడు పరిస్థితి ఎలాగుండేదంటే, ఇది ప్రత్యక్ష గుడారం అనుకుంటే, ఈ ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు. ఇది అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఉండేది, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఉండేది. ఈ మధ్యలో దీన్ని వేరు చేయటానికి పైనుంచి కిందకి తెర ఉండేది. ఈ తెర అవతలకి వెళ్ళటానికి యాజకుడికి మాత్రమే, ప్రధాన యాజకుడికి మాత్రమే పర్మిషన్. ఎన్ని మార్లు అతనికి కూడా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళటానికి ప్రవేశం. కానీ ప్రభువైన యేసు ఎప్పుడైతే చనిపోయాడో ఈ తెర మధ్యకి చినికి ఇటు దిట్టు వెళ్ళిపోయింది. రెండు చినిగిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, దేవుని సమీపించే భాగ్యం, ఒకనాడు సంవత్సరానికి ఒకసారి కలిగిన భాగ్యము ఈరోజు నిరంతరము కలిగేలాగా క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా జరిగినటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే ప్రభువైన యేసు చనిపోయాడో, సిలువ వేయబడితే ఇది చినిగిపోవటంతో ఏ సందేశాన్ని పంపించాడంటే, మీరు ధైర్యంగా రావచ్చు. ఒకప్పుడు ధైర్యం లేకోకుండా మనుషులు వస్తారు, చస్తారు. ఏ అపరాధము జరిగినా, ఏ తప్పిదము జరిగినా, ఏ లోపము కలిగి ఉన్నా, జీవిత లోపము కలిగి ఉన్నా, అర్పించే బలుల్లో లోపం కలిగి ఉన్నా, తీసుకెళ్ళినటువంటి బలుల్లో కలంకం ఉన్న స్పాట్, లోపలికి వెళ్ళాలంటే భయం. వెళ్ళినవాడు మళ్ళీ బయటకు వస్తాడో లేదో గ్యారంటీ లేదు. లోపలికి వెళ్ళాలంటే భయము, వెళ్ళినవాడు మరలా లోపల నుంచి బయటకు వస్తాడో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో తమ జీవితాలను కాపాడుకుంటూ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే లోపలికి వెళ్ళి వస్తుంటే, నేడు మహత్తరమైనటువంటి భాగ్యం ఎలాగని ప్రసాదించబడింది అంటే, ప్రభువైన యేసు చనిపోయాడు, ఈ తెర చినిగిపోయింది. ఇప్పుడు లోపలికి ప్రవేశించే ధైర్యం ఎక్కడి నుంచి మనకి, ఎవరిని బట్టి కలుగుతుంది? ఏది అనుగ్రహించింది ఆ భాగ్యం? ప్రభువైన యేసు యొక్క శిలువ రక్తం. ఆయన రక్తం వలన, కింద మళ్ళీ చదువుతుంది చూడండి, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యం కలిగిందంట అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడుతున్నటువంటి స్థలానికి వెళ్ళటం. ఈరోజు అతి పరిశుద్ధ స్థలము అనే ఎలాంటి డిఫరెన్షియేషన్స్ లేవు. మత శాఖల్లో ఉన్నాయి ఇలాంటి డిఫరెన్షియేషన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు నిలబడింది అతి పరిశుద్ధ స్థలం అన్నట్టుగా ఇక్కడ దాకా స్టీల్ రాడ్లు కట్టడం, పోర్షన్ సపరేట్ చేయటం. స్టీల్ రాడ్లు కడతారు, పోర్షన్ సపరేట్ చేస్తారు. ఆ స్థలంలోనికి ఎవరు పోరు, ఎవరు వెళ్ళకూడదు. ఆయన ఒక్కడే వెళ్తాడు, అంగి వేసుకొని ఆయన ఒక్కడే ఇక్కడ నుంచొని మాట్లాడతాడు. మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండాలి. ఇది అతి పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలం అన్న ఫీలింగ్ అన్నమాట ఇది. కానీ ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం ఒకటే, సంఘం అంతా అతి పరిశుద్ధమైన స్థలమే. క్రీస్తు ప్రభు నామమును బట్టి క్రీస్తు సంఘంగా ఎక్కడైతే ప్రజలు కూరుకుంటారో అదే అతి పరిశుద్ధమైన స్థలం.
తన అధికారం ఏ స్థలంలో ఉంటుందో, తన నియమాలు ఏ స్థలంలో జరిగించబడతాయో, తన నిబంధన ఎక్కడ అమలవుతుంటుందో, తాను కోరుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఏ స్థలంలో ఉంటాయో ఆ స్థలమే అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ స్థలానికి రావటానికి మనకు ధైర్యం కలిగిందంట శిలువ శక్తి. దేవాలయంలోనికి ప్రవేశించడానికి అర్హత లేనటువంటి మనుషుల్ని ఒకనాడు దేవాలయం నిలబడి ఉన్నంత కాలము ఈ దేవాలయం యొక్క గాలి తగలటానికి వీలు లేకోకుండా దూరస్తులుగా చేసినటువంటి మనల్ని దేవాలయంలోకి రానివ్వరు. మనల్ని అన్యుడు ఎవడో దీంట్లోనికి, ఈ స్థలంలోనికి రావటానికి లేదు, ఈ స్థలంలో ప్రవేశించడానికి లేదు. యూదుడైన వాడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి, యూదులు మాత్రమే బళ్ళు అర్పించాలి, యోధ ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతుకుతున్నటువంటి వారికి మాత్రమే అనుమతులు ఉంటే. కానీ క్రీస్తు ప్రభు నందు మనకు అనుగ్రహించబడినటువంటి భాగ్యం ఏంటంటే, ఈ రోజున పాటలు పాడుతున్నామంటే, వాక్యం వింటున్నామంటే, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నామంటే అది కేవలం క్రీస్తు ప్రభుని పట్టి కలిగినటువంటి భాగ్యం మాత్రమే. మనకి ప్రభు అయిన యేసే శిలువలో చనిపోకపోతే, ఇది తెగిపోకపోతే నేడు అన్ని జనులుగా ఉన్నటువంటి మనకు మార్గం సులువు అవుతుంది. అన్ని జనులు ఏకం అవరు. యూదులు అన్యజనులు అనేటువంటి వ్యత్యాసం లేకుండా చేయటానికి, అందరినీ కలిపేయటం కొరకు ప్రభువైన యేసు యొక్క శిలువ మరణం, శిలువ శక్తి ఏం చాటిందంటే, ఇక మీదట వీళ్ళు యూదులు, వీరు అన్యజనులని ఈ భేదం లేకుండా చేయటానికి ప్రభువైన యేసు యొక్క శిలువ మరణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అందువలన శిలువ శక్తి, శిలువలో చాటబడినటువంటి శక్తి ఏంటంటే, యూదులు అన్యజనులు అనేటువంటి జాతి భేదం లేకోకుండా చేయటానికే జరిగింది శిలువ మరణం. జాతి భేదం లేకోకుండా. ఎఫెసీ 2వ అధ్యాయము 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారని అనబడిన మీరు ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేదు. సహపౌరులు అయ్యారా? సమానమా? యూదులు అన్యజనులు సమానమా? మీరు వేరు, మేము వేరు అనే భావన ఉండేదన్నమాట. యూదులు అన్యజనులు సమానం అనేటువంటి భావన లేదు. సున్నత పొందినవాడు అంటాడు, ఎవడను ఏంటిది సున్నత లేనివాడా? ఆఫ్టర్ ఆల్ ఎవడైనా కానీ, ఎంత ఎత్తైనా ఉన్నాయి, ఎంత బలమైనా ఉన్నాయి, ఎంత పోటుగాడైనా కానీ, 6 మూల జానులు ఉన్నటువంటి గొల్యాతుని ఎవడను అన్నాడు. ఎవరు? దావీదు అంటాడు. ఆయన ఉన్న ఎత్తు ఎంత? 6 మూరలు జానడు అంట. 6 మూరలు అంటే 9 అడుగులు. 9 అడుగుల మీద మళ్ళీ జాన. ఇది ఎంత ఉండిద్దో మరి? ఇది ఒక 6 ఉండిద్ది అనుకుంటున్నా. 6 అడుగులే ఉండిద్ది, దగ్గర 6 ఉండిద్ది. మరి 9 అంటే దీని మీద ఇంకో 3 అడుగులు వేయండి. అంటే ఆ కడ్డీకి కొద్దిగా ఒక జాండ కిందకు ఉంటుంది. 9 అడుగులు అంటే ఒక జాన, 2 జానల కిందకు ఉంటుంది. ఇట్లా అడ్డంగా వేసిన కడ్డీకి 2 జానల కిందకు ఉంటుంది 9 అడుగులు అంటే. దాని మీద మళ్ళీ జాన. బ్రదర్ ఎంత ఎత్తు ఉంటాడండి? ఎలా కనపడతాడు? మనకు కనపడితే ఆయన చూడాలంటే ఎలా చూడాలి? ఆయన చూడాలి మనకు దొరికితే. ఒకరోజు దావీదు గొల్యాతు కాళ్ళ దగ్గరికి వెళ్తే ఎత్తుక్కుంటుండంట. ఏడుండి అంత ఎత్తి మీద నుంచి ఏడుండని ఎత్తుక్కుంటుండే అంట. నేను కుక్కనా ఏంటి ఎత్తుక్కుంటున్నావు అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 6 మూల జానుడు కలిగినటువంటి గొల్యాతును చూసి దావీదు ఏమని పలుకుతాడంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎవడ్రా దేవుని గల దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి? ఎవడైతే ఏంటి, వాడు ఎత్తు అయితే ఏంటి, వాడు బలమైతే ఏంటి, వాడు వీరుడైతే ఏంటి, సున్నతి ఉందా లేదా అనేటువంటి ఒక వ్యత్యాసం ఉండేది ఆ రోజుల్లో. యూదులకు సున్నతి ఉండేది, అన్యజనులకు సున్నతి ఉండేది కాదన్నమాట. సున్నతి చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే, అరే సున్నతి లేనివాడా, నువ్వెంత మా ముందు, నువ్వే బొట్టోడివి, నువ్వే పట్టోడివి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో
అతని ఎత్తుని చదవండి ఒకసారి 17వ అధ్యాయంలో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. గాతువాడైన గొల్యాతు అనొక శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచూ ఉండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. 6 మూరలు, ఒక మూర అడుగున్నర, ఒక మూర అడుగున్నర లెక్క. 6 మూరలు అంటే 6 మూరలు, ఒక్కొక్క మూర అడుగున్నర, 6 అడుగులు 6 అర్ధలు, మొత్తం 9 అడుగులు. 9 అడుగుల మీద మళ్ళీ జానట. మన జానలు దేనికి పని చేయాలండి? మంది ఎంత ఉండేది జాన? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేది. కొంతమంది ఎంతే ఉండేది జాన. నా జాన ఎంత ఉందనుకోండి, కొంతమందికి ఇక్కడ దాకా ఉండే జానలు కూడా ఉంటాయి. గోళీలు ఆడోళ్ళకి తెలిసిద్ది. వాడి ఎంత కొట్టినా జానలు కొలుస్తూ ఉంటుంటాడు, తక్కువ అయింది. ఎంతెంత జానలు ఉంటాయి కొంతమందికి. ఆడి ఒకటే కొలత కొలుతుంటాడు. 6 మూరల జాన అంటే మన జానలతో కొలకూడదు. ఆనాటి కాలంలో చెప్పినటువంటి జానతో కొలవాలి. అది ఎంత పెద్దగా ఉందో. 6 అడుగు పైనే ఉండిద్దా జాన? 6 అడుగు పైనే ఉండిద్ది. 6 మూరల జాన కలిగినటువంటి ఆజానుభావుడైనటువంటి మనుషుడిని చూసి చిన్న పిల్లవాడుగా బాలుడుగా ఉన్నటువంటి దావీదు ఏం మాట్లాడతాడంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 26వ వచనంలో 17:26 దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని. అరే బాబా, అలా మాట్లాడమాకరా. వాడు ఎత్తు ఏంటి, వాడి బలం ఏంటి, వాడు పట్టుకొచ్చుకునేటువంటి ఆభరణాలు ఎట్టున్నాయి. చేతిలో ఒకటి పట్టుకొచ్చుకుంటాడు డాలు. చేతిలో పట్టుకున్న డాలు ఎంత బరువు ఉండేది తెలుసా? ఒకటి ఈట ఒకటి పట్టుకున్నాడు. ఈట ఎంత బరువు ఉండేది తెలుసా? ఒక మనుషుడు మోయలేడు ఈటని, మనలాంటి వాడు మోయలేడు, భారం అనిపించింది. అలాంటి ఆభరణాలు పట్టుకొని వస్తే ఏమంటుండే తెలుసా? దావీదు ఏమంటుండే? సున్నతి లేదు, వాడు ఎంతటోడు అంటాడు. అలా మాట్లాడమాకరా. సౌలుకి భయం వేస్తుంది. సౌలుకి ఏమని అనిపిస్తుందంటే, వాడు ఎత్తు ఆభరణాలు ఇవన్నీ చూసేసి గజగజ వణుక్కుంటే ఎవడో పోవట్లేదంట. రోజుకు ఒక రౌండ్ వేస్తాడు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఎవడన్నా వస్తే రండి అంటాడు. ఈ ఎత్తు చూసి, బలం చూసి, వాడు తెచ్చుకున్న ఆభరణాలు చూసి ఇశ్రాయేల్లో ఒక్కడంటే ఒకడు ఎదురుపట్టడానికి పోట్ల. కానీ దావీదు యొక్క తెగింపు ఎలా ఉందంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎవడు జీవముగల దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి? వాడు సున్నతున్నాడా లేనోడనే చూశాడు మాత్రమే తప్ప, వాడు ఎత్తున్నాడా లేదని చూడాల. వాడు ఆభరణాలు బలమైనవా కాదనేది చూడాల. వాడు ధరించుకొని వచ్చినటువంటి ఏ పొదులంటే వస్త్రాలను చూడాల, రక్షక వస్త్రాలను చూడ. వాడు సున్నతి కలిగిన వాడా కాదా? ఒకనాడు సున్నతి అనబడినటువంటి వారు, సున్నతి లేనటువంటి ప్రజలు ఏమయ్యా, ఏంటి నీ గొప్పతనం ఏంటి, సున్నతి లేనోడా అనేవాళ్ళంట. తీసి పడేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఒకనాడు జాతి భేదం ఉంది. యూదులమని అనిజనులు అనేటువంటి జాతి భేదం ఉంది. తమ దగ్గరికి రానిచ్చేవారు కాదు, తమతో సహవాసం చేయనిచ్చేవారు కాదు, తమతో భోజనం చేయనిచ్చేవారు కాదు. తాము కలిసి కూర్చొని ఒకే స్థలంలో కొద్దిసేపు సమయాన్ని గడపడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. తప్పిదారిని ఎవడైనా షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకో, షేక్ హ్యాండ్ తీసుకోరు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా పోయి చేతులు పట్టుకున్నాడే అనుకో, ఇల్లంతా గడుగుతాడు. ఇంటికి వెళ్ళి ఇల్లు గడగాల, ఒళ్ళు కడగాల, గిన్నెలు కడగాల, మంచాలు కడగాల, అన్నీ. తప్పిదారిని ఎవరన్నా చేతులు పట్టుకున్నా, ఒకవేళ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గబాలనంట వారి చెయ్యి వేరేకి తగిలిన జాతి భేదం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చదువుతాం. 10వ అధ్యాయం 28వ వచనంలో, 10వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో జాతి భేదం ఎలాగుందో చూడండి. అతడు యెరూషలేమునకు వారితో వచ్చుచూ పోవచ్చు. 10:28 అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వానిని ముట్టుటకైనను
యోధునికి ధర్మము కాదని. ధర్మమా అది? ముట్టుకోవటము, సహవాసం చేయటం. ఫ్రెండ్షిప్లు ఉండవు. బావగారు అని అనుకుంటారు ఈ రోజున. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరైనప్పటికీ లోకంలో ఉన్నటువంటి ప్రజలు మంచితనం మీద బావగారు అనుకుంటారు. ప్రాణ స్నేహితులు ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వేరు వేరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ఏదో నేర్పించారు కదా పెద్దలు, ఏదో ఒకటి చెప్పేసి మనం ఇదిరా, మనం అదిరా, వాళ్ళు ఇదిరా, వాళ్ళు అదిరా అని చెప్పి నేర్పించారు కదా. ఈ నేర్చుకున్న దాన్ని బట్టి వారు ఎక్కడ వాళ్ళైనా సరే, వివాహాలు అయితే వాళ్ళు మన ఇంటికి రావటం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు లోకంలో జరుగుతుంటే, ఒకనాడు యూదులకి అన్యజనులకి మధ్య ఎలాంటి సహవాసాలు లేవు. వీళ్ళింటికి వాళ్ళు రారు, వారింటికి వీళ్ళు వెళ్ళరు. వాళ్ళ దగ్గర వీళ్ళు తినరు, వీళ్ళ దగ్గర వాళ్ళు తినరు. ఒకప్పుడు దాకా మన పరిస్థితి కూడా అంతేనా? ఊర్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎవరైనా మన పెళ్ళికి రానిచ్చేవాళ్ళ? ఒకప్పుడు మన బోటంలో పెళ్ళికి రానిచ్చేవాళ్ళ? కొన్ని కళ్యాణ మండపాల దగ్గర అయితే కాపలాలు పెట్టి మొహమాటం లేకుండా కర్ర తీసుకొని బయటికి గెంటుతారు. జాతి భేదం ఒకప్పుడు పరిస్థితులు అలాగున్నాయి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగున్నాయి. కానీ ప్రభువైన యేసు యొక్క సిలువ శక్తి ఏం చాటించిందంటే, జాతి భేదం ఉండకూడదు. ఫలానా వాడని, మేము ఫలానా బ్యాక్గ్రౌండ్, మీరు ఫలానా బ్యాక్గ్రౌండ్ అని, వేరు మీరు వేరని. ఆ భేదం ఎవ్వడి మనసులైనా ఉందంటే అది కేవలం వివేక శూన్యుడే తప్ప భక్తిపరుడు కాదు. ఎన్ని తరాలకైనా సరే, ఎంతకాలమైనా సరే, ఈ భేదం అనేది మనసులో పడిందంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తి నిన్ను తాకల, నిన్ను ప్రభావితం చేయలా. ఆయన త్యాగం ఏంటో నువ్వు గుర్తించలే. చనిపోయింది దేనికోసం? భేదరహితమైన సమాజం కోసం. తన మన వాడు వీడా, ఫలానా వాడు ఫలానా మనమా, ఇది చెప్పుకునే మనుషుడు కేవలం శరీర సంబంధిగా బ్రతుకుతున్నాడు, ఆత్మ సంబంధిగా బ్రతకట్లా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే, యూదులకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి భేదం, జాతి భేదం, వైషమ్యం, వర్గభేదం, మా జాతి వేరు మీ జాతి వేరు, మా కులం వేరు మీ కులం వేరు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయటానికి క్రీస్తు ప్రభు యొక్క బలియాగం, అది దాన్ని చూపించింది శిలువ శక్తి. వర్గాలుగా విడిపోవటానికో, లేకపోతే కులాలుగా విడిపోవటానికో, వైషమ్యాలతో విడిపోవటానికో క్రీస్తు ప్రభు యొక్క బలియాగం కాదు అది. శిలువ శక్తి ఏం చాటింది? మీరందరూ ఒక్క తండ్రి బిడ్డలు, ఒకే రక్తం చేత కడగబడ్డారు, ఒకే తండ్రికి బిడ్డలయ్యారు, ఒకే ఆత్మను పానం చేసేసారు. విరుస్తున్నామంటే, ఒకే పాత్రలోది విరుస్తున్నామంటే మా మధ్యలో భేద తారతమ్యాలు లేదని ప్రతి వారం చెప్పటమే కదా. ఒకే పాత్రలో భోజనం ఎందుకు? మేము ఒకే తండ్రి బిడ్డలము, ఒకే రక్తం చేత కడగబడినటువంటి జనం. వారానికి ఒక్క మరి జరిగించేది అదే. మనకు తెలుసో తెలియక ఏది చేస్తున్నాం అనుకుంటున్నారేమో. జాతి భేదము మా మధ్య లేదు, ఒకే పాత్రలోది మేము పంచుకుంటున్నాం. అలాంటి సమాజాన్ని చూడాలని క్రీస్తు ప్రభు చనిపోయాడు. ఇష్టపడి ఎందుకు ప్రాణం పెట్టాడు? తల మీద ముళ్ళ కిరీటం పెట్టి చేతిలో రెల్లేసి వీపంతా ఒళ్ళంతా చీరలాగా కొరడలేసి కొడుతుంటే తాను ఇష్టపడి ప్రాణం పెట్టింది ఎందుకోసం అంటే జాతి భేదం తీసేయాలని. ఇక మీదట నేను యూదుని అనకూడదు ఎవడు, ఇక మీదట మా దేవాలయానికి మీరు ఎవరు రాకూడదు అనకూడదు ఎవడు, మేము ఉన్నటువంటి స్థలంలో మీరు ఉండకూడదు, మీరున్న స్థలంలో మేము ఉండకూడదు, మీతో కలిసి మేము సహవాసం చేయకూడదు, భోజనం చేయకూడదు. ఇలాంటి ఆలోచనలు మొత్తాన్ని తుడిచివేయటానికి క్రీస్తు ప్రభు యొక్క బలియాగం చేశాడు. 2వ అధ్యాయం 11వ వచనం కొంచెం తొందరగా చదువుతూ ఉంటాం. 2వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీ 2:11లో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి చేసుకున్నాడు అంటాడంట, సున్నతి లేనివాడు, అరే దూరం దూరం తిరిగి అడి జరిగి. ఒకవేళ ఎక్కడైనా కూర్చున్నా వాళ్ళు ప్లేట్ తీసి పక్కన పెడతారు. ఎక్కడైనా నిలబడినా మీరు కొంచెం పక్కకి వెళ్ళండి. ఎవరైనా పిలిచినా వారికంటే వేరే సపరేట్ స్థలం, వీళ్ళకి సపరేట్ స్థలం. ఏంటి వాళ్ళ మధ్యలో మంట ఉంది. ఏం మంట? జాతి మంట. మేము వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు వేరు ఉండాల్సిన స్థలం వేరు, మేము ఉండాల్సిన స్థలం వేరు. ఈ మంట ఉంది కదా, సున్నతి పొందినోడు ప్రతివాడు అంటాడంట రాంగులోనే, అరే వీళ్ళు సున్నతి లేనివాడు, వీళ్ళు దగ్గర రాని మాకు దూరం పెట్టేసింది, పక్కకి నెట్టేసేసింది. ఈ జాతి భేదం ఉన్న కారణాన ప్రభువైన యేసు ఏం చేశాడంట, కింద భాగాలు. ఇప్పుడేం జరిగింది? ఒకప్పుడు ఆ భేదం ఉండేది, కానీ క్రీస్తు శిలువ శక్తి ఏం చేసింది చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, సహపౌరుల వల్ల సేమ్ సివిలైజేషన్, ఒకే ప్రజలు, ఒకే పద్ధతి, ఒకే న్యాయం అనేది లేదు. సహపౌరులు కాల. పరజనులను పరదేశులను వాగ్దాన నిబంధన లేనివారై, నిరీక్షణ లేనివారై, లోకమందు దేవుడే లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులయ్యారంట. క్రీస్తుకు దూరస్తులు అంటే క్రీస్తు ప్రభు మా వంశంలో పుట్టాడు, ఈయన మా దగ్గర పుట్టాడు, భేదం ఒకప్పుడు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడేం జరిగింది? సిలువ శక్తి, సిలువ వేయబట్టుల్లో వెళ్ళినటువంటి శక్తి ఏం చేసిందంటే సమీపస్తులు చేసింది. మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, అది సిలువ చేసిన పని. క్రీస్తు రక్తం. ఏమనుకుంటున్నావు క్రీస్తు రక్తం అంటే? ఏం చేసింది క్రీస్తు రక్తం అంటే? ఆయన దేహం నుంచి కారినటువంటి రక్తము. నిజంగా ఆయన సిలువలో పోటేసి ఒకడు పొడితే నీళ్లును రక్తమును కారినని అంటారు. చదువుతామా గ్రంథంలో మనం? నీళ్లు రక్తము కారినని పడుతుంది. ఒకడు పోటేసి పొడుతాడు, చచ్చిపోయాడు లేదని ప్రక్కన బల్లెం ఒక పోటేసి పొడుతాడు. ఆయన అప్పటికే తన ప్రాణాన్ని అప్పగించేసేసి వీడికి డౌటు, ఎంతలోకి చనిపోయాడు ఆయన, ఎంతలోకి చనిపోకూడదే మా లెక్కల ప్రకారం, అయినా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం చచ్చిపోయాడు లేదని చెప్పేసి ఒకడు పోటేసి పొడితే నీళ్లు రక్తం కారుతాయి. ఆయన దేహం నుంచి కారిన రక్తము తాకిన నేల షేక్ అయిపోయింది, భూమి కంపించింది అంటాడు. ప్రభువైన యేసు చనిపోతే భూమి బద్దలై, కొండలు బద్దలయ్యి భూమి కంపించింది అని అంటాడు. శిలువ శక్తి. ఆయన దేహం నుంచి కారిన రక్తము తాకిన నేల, ఉన్నటువంటి పరిసరాలు కొండలు పెకిలించబడి బద్దలైనవి అని అంటాడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. ఇప్పుడు ఎలాగో సమీపస్తులయ్యాం? దేన్ని బట్టి సమీపస్తులయ్యాం? దేన్ని బట్టి జాతి భేదం తొలగిపోయింది? ఆయన రక్తము వలన. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేసినటువంటి పని అది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతున్న భాగంలో చదువుతున్నాం అనమాట. 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను, భూమి వణికెను. ఎందుకు వణికిందో భూమి? భూకంపం అంటారా మన భాషలో? ఏం తెలుసు మనకి క్రీస్తు ప్రభు యొక్క రక్తం, దాని విలువ. ద ప్రీస్లెస్ అంటే అమూల్యమైన, అసలు దానికంటూ ఒకడు ఎవ్వడు విలువ కట్టలేడు, దాని విలువ ఎంతని చెప్పలేడు. తన బ్రతికిన దినాల్లో ఏమాత్రం పాపం అనేది చొప్పించుకోకుండా, తన దేహంలో పాపుల్లో కలవకోకుండా, నిర్దోషిగా, కల్మషం లేనివాడిగా, నీతిమంతుడిగా బ్రతుకుతుంటే తీసుకెళ్లి శిలువలో పెట్టేసేసి అయినా పర్లేదు, తన దేహం నుంచి రక్తం కారితే ఈ జాతి భేదం తొలగిపోద్ది అనుకుంటే తన దేహం నుంచి రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు క్రీస్తు ప్రభు. తన రక్తం ఇచ్చి ప్రజలను కొంటున్నాడు. అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క విలువ. అందువల్ల సిలువలో ఏం జరిగింది? సిలువ రక్తం చేత ఏం జరిగింది? ఇప్పుడు మీరు సమీపస్తులైపోయి ఉన్నారని చెప్పారు. ఇప్పుడు జాతి భేదం లేదు, యూదుడు అని చేయడం లేదు. ఒకే పట్టణస్తులుగా, అంటే ఒకే పట్టణంలో ఉంటే ఎలాగైతే పౌరసత్వం ఉంటుందో, ఒకే దేశంలో ఉంటే ఎలాగైతే ఒకే పౌరసత్వం ఉంటుందో,
ఇప్పుడు ఏక పట్టణస్తులుగా చేశాడు. అందరూ ఒకే ఈక్వాలిటీ. ఇప్పుడు ఎవడు మాట్లాడ్డాక మేము యూదులు అని అనరు, మేము అనుజనులు అని అనరు. ఇప్పుడు కలుసుకుంటారు, షేక్ హ్యాండ్ వేస్తారు, కలిసి సహవాసం చేస్తారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి ముట్టుకుంటారు, ఒకరింటి ఒకడికి వెళ్తారు, ఒకరితో ఒకరు సహవాసం ఉంటుంది. అది క్రీస్తు ప్రభు నందుంటే ఉంటుంది. క్రీస్తునకు వేరైతే ఈ జాతి భేదం మళ్ళీ పుట్టింది. క్రీస్తు నందుంటే యూదుడని గ్రీసు దేశస్తుడని తేడా లేకుండా ఉంటారు. క్రీస్తుకు బయట ఉంటే మేము యూదులమని గ్రీసు దేశస్తులమని తేడా ఉంటుంది. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్రీస్తు యేసు నందుంటే ఈ జాతి భేదం రాదు, స్వతంత్రుడని దాసుడు అనేటువంటి భేదం రాదు. 3వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతాం. 3వ అధ్యాయం 26వ వచనం నుంచి, గలతీ 3వ అధ్యాయం 26వ వచనం నుంచి. యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఇందులో ఎవడు మేము ఫలానా బ్యాచ్ అంట, ఒక బ్యాచ్ అంటది. ఏ బ్యాచ్ అది? యూదుడని. ఇంకోటి అంటాడట మేము గ్రీస్ బ్యాచ్ అని. మేము గ్రీస్ వాళ్ళం, గ్రీస్ బ్యాచ్, గ్రీస్ భాష మాట్లాడతాం, గ్రీస్ ప్రాంతం, గ్రీస్ దేశంలో ఉంటాం. మా నాగరికత వేరు, మీ నాగరికత వేరు, మా నాలెడ్జ్ వేరు, మీ నాలెడ్జ్ వేరు, మా తిండి వేరు, మీ తిండి వేరు. ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఎవడన్నా తీసుకొస్తాడేమోనని క్రీస్తు యొక్క బలియాగానికి ఉన్నటువంటి విలువను చెప్తున్నాడు. ఇందులో గ్రీసు దేశస్తుడని, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్తుడని లేదు, యూదుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ. ఏం బలియాగమండి అది! ఏం చేయటానికి ఉద్దేశించబడింది? నిన్ను తాకిందా శక్తి? నిన్ను ప్రభావితం చేసిందా? నిన్నేమన్నా ప్రభావితం చేసిందా? క్రీస్తు యేసులో ఉంటే ఈ భేదాలు ఉండవని చెప్పాడు. క్రీస్తును ధరించుకుంటే ఈ భేదాలు ఉండవని చెప్పాడు. క్రీస్తునందు విశ్వాసం వల్ల దేవునికి కుమారులైతే ఎందుట్లోకి ఏ తేడా లేదు. ఒకప్పుడు స్త్రీలను దేవాలయానికి రానిచ్చేవారు కాదు, స్త్రీలను దేవాలయానికి రానిచ్చేవారు కాదు. స్త్రీలు రారు, స్త్రీలు వేరే పోర్షన్. స్త్రీ పురుషులు కలిసి ఎలాగని మనం అందరం ఒకే బిల్డింగ్లో కూర్చున్నట్టుగా స్త్రీలను కూర్చోబెట్టుకునేవారు కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే వేరే స్థలాల్లో, వేరే ప్రాంతాల్లో, వేరే వాళ్ళకి సపరేట్ పోర్షన్ ఉండేదన్నమాట. కానీ క్రీస్తు ప్రభునందు స్త్రీ పురుషు అనే భేదం లేకుండా, గ్రీసు దేశస్తుడు యూదుడు అనే భేదం లేకుండా, దాసుడు స్వతంత్రుడు అనే భేదం లేకుండా, ఏదైనా పని చేసుకునేవాడు అనుకోండి, ఒకప్పుడు ఈ తేడా ఉండేదన్నమాట. వీళ్ళు దాసులు కేటగిరీ, వీళ్ళేమో స్వతంత్రుడు, అంటే ఎవరి కింద దాస్యం చేయని వాళ్ళు వీళ్ళు. యూదుల్లో దాసులుగా అమ్మబడే వాళ్ళు ఉండేవారు అనమాట. కొంతమంది పని కోసం అమ్మబడే వాళ్ళు ఉండేవారు. వాళ్ళ చెవులకి దిద్దులు ఉంటాయి, ట్యాగులు ఉంటాయి. గేదెలకు వేస్తున్నారు కదా ట్యాగులు, చూస్తున్నారా? గేదెలకి ఏదో ఒక ట్యాగ్ వేస్తారు, గవర్నమెంట్ లేదని ఇస్తే ఆ ట్యాగ్ వేస్తున్నారు. యూదుల్లో కూడా దాసుడా స్వతంత్రుడా అని తెలియచేసేటువంటి ఒక గుర్తు ఉంటుంది. కుదురు తీసుకెళ్ళి తలుపు కానిచ్చి ఇట్టబెట్టి గుద్దుతారంట, మచ్చబడిద్ది. వీడు దాసుడు అని గుర్తు ఎప్పుడు గుర్తే కది, బ్రతికినంత కాలం గుర్తుండేది వీళ్ళు దాసులు అనే గుర్తుండేది. ఎప్పుడైతే ఈ మచ్చ కనపడిందో మీరు కొద్దిగా అక్కడ, మీరు ఇటు అని అనేవాళ్ళంట. ఇలాంటి దాసుడు యజమానుడని, స్వతంత్రుడని, గ్రీసు దేశస్థుడు యూదుడని, స్త్రీ పురుష భేదం అనేది ఒకనాడు ఉంది. కానీ క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన తర్వాత సమస్త భేద తారతమ్యాలను తీసేసేసాడు. మీరందరూ ఏకమే, ఒక్కటే. అది క్రీస్తు ప్రభు యొక్క బలియాగం యొక్క ఇంపాక్ట్. భూమి వణికిపోతే బండలు పగిలిపోయాను అన్నాడు. బండలు పగిలిపోయాయి. ప్రభువైన యేసు యొక్క శిలువలో సంభవించినటువంటి ఎన్నో ఆశ్చర్యమైన కార్యక్రమాలు, శిలువ శక్తి అది ప్రభావితం చేయాలి మనుషుల్ని.
అందువలన ఈరోజు మనం ఆలోచన చేసిన సంగతి ఏంటంటే, యూదులందరూ కలిసి ఏకమై ప్రభువైన యేసుని చంపేయాలి, ఎలాగైనా చంపేయాలి, తమ అనుకున్న దాన్ని నెరవేర్చుకోవాలి, మాకు అడ్డం లేకుండా చేసుకోవాలి. మరి మేము ఏం చేసినా సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా అంటాడు. కడుపు మండేది. తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యం లేనటువంటి ప్రజలకి మనకు ఆ భాగ్యం ప్రసాదించబడింది క్రీస్తు ప్రభు ద్వారా. ప్రభు శిలువ మరణమే లేకపోతే అన్యజనులుగా బ్రతుకుతున్నటువంటి మనకెలాగూ సహపౌరసత్వం, ఎలాగూ వాగ్దానాలు, ఇశ్రాయేలుతో ఎలాగూ సమానం అవుతాం. ఇశ్రాయేలుకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు వాగ్దానాలు లేవు. జాతి భేదాలు తుడిచివేయటం కోసం క్రీస్తు ప్రభు యొక్క బలియాగం. ఇది శిలువ శక్తి చాటింది.